ప్రెజెంట్ అయితే మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. వాటర్ అసలు చాలా బాగాలేదనమాట. అంటే అత్తయ్య వాళ్ళ ఇల్లు అంటే ఆ ఏరియాలోనే మేము ఉండేది పాయకపురం ఏరియా అనమాట. మా ఏరియాలోనే కొంచెం ముందు వాళ్ళది పైన అనమాట. పైన ఉంటున్నామండి. ఇంకా వాటర్ కూడా చాలా బాగాలేదు. వచ్చినాయి అదే గవర్నమెంట్ తరఫు నుంచి వాటర్ పట్టుకోమని పంపించారు. అన్నీ కూడా పట్టుకుని ఇప్పుడు హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాం అనమాట. ఎందుకంటే వేడి చేసుకుని తాగకపోతే ఇప్పుడు మంచిగా రావట్లేదండి వాటరు. తర్వాత వచ్చేసి తాగడానికి అయితే మినరల్ వాటర్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను అనమాట. మార్నింగ్ అయితే లేచిన తర్వాత బ్లాగ్ అయితే ఇది డైలీ వాటర్ ట్యాంక్ ద్వారా వాటర్ అయితే వస్తున్నాయండి. మోటార్లన్నీ అందరికీ కూడా చెడిపోయాయి. ఎందుకంటే ఈ వరద వల్ల నీళ్ళలో నాని మోటార్లన్నీ పోయాయన్నమాట. మోటార్ రిపేర్ చేసి ఇవ్వడానికి మ్యాక్సిమం 4 days అయితే పడుతుందని చెప్తూ ఉన్నారనమాట. అంటే కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే వేసేస్తున్నారనమాట. అలా వేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయిపోయి మోటార్లు అన్నీ కూడా పాడైపోతున్నాయి అనమాట. ఇంకేంటంటే కొంతమంది వెంటనే చేయించుకుంటున్నారు కావాల్సిన వాళ్ళు. కొంతమంది ఏంటంటే మ్యాక్సిమం లేట్ అయితేనే అవుతుందండి. ఎందుకంటే చాలామంది వర్కర్లు ఉన్నారు కదా, అందరికీ ఈ టైంలో చేయాలంటే టైం పడుతుందని చెప్పి మ్యాక్సిమం 4 days అయితే టైం పడుతుందని చెప్పారు. ఈలోపు ఇంట్లో ఆ నీళ్ళు పట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని మళ్ళీ హీట్ చేసి ఇట్లా గిన్నెలు అయితే కడుగుతున్నామండి. ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మనం కొద్దిగా హీట్ చేసుకుని వాడితే మంచిది అని చెప్పి అనిపించింది. అందులో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే సిచ్యువేషన్లో ఇప్పుడు అన్ని వైరల్ ఫీవర్లు అలా వస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే వాటర్ బాగాలేదు అదొకటిను. ఇప్పుడు మేమున్న ఫ్లడ్ ఏరియా కాబట్టి వేడి చేసుకునేది తాగితే చాలా బెటర్ అని చెప్పి, అలాగే వాటర్తో గిన్నెలు అయితే కడుక్కోవడం మంచిదని చెప్పి ఇలా గిన్నెలు అయితే కడుగుతున్నాం. ఇక్కడ అత్తయ్య అయితే టిఫిన్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి. ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా ఇల్లు అయితే క్లీనింగ్ అవ్వలేదండి, క్లీనింగ్ చేస్తూ ఉన్నాము. క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పి ఇలా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నామన్నమాట. ఇంకా టిఫిన్ అవ్వలేదని చెప్పి వాళ్ళ నాన్నమ్మ దగ్గర అయితే నుంచి చూస్తూ ఉంది. ఈ లోపు అయితే వీడియో చేస్తున్నారని చెప్పి ఇలా షో చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడైతే గిన్నెలంతా మొత్తం కడిగేసిన తర్వాత మా వారు చూపిస్తున్నారు ఎంత నీట్గా కడుగుతున్నానో ఏంటో అనేది. ఈ వరదల వల్ల చాలా నష్టాలు అయితే జరిగాయండి. అనుకోకుండా వచ్చిన సిచ్యువేషన్ అయితే ఇదనమాట. నేను ఫస్ట్ టైం అయితే ఫేస్ చేశానండి. ఎందుకంటే అంతకుముందు వరద అనేది నాకు ఎప్పుడు కూడా తెలియదు. మేమున్న ఏరియాస్కి ఇలాంటి వరద అనేది ఎప్పుడు రాలేదనమాట. ఫస్ట్ టైం ఇలా వరదల్లో ఉండటం, అలాగే వరదల్లో చిక్కుకోవడం, తర్వాత సామాన్లన్నీ పాడైపోవడం ఇలా జరిగింది. ఇప్పుడు అత్తయ్య అయితే పూరీలు అయితే వేస్తూ ఉన్నారనమాట. ఇంట్లో టిఫిన్ చేస్తూ ఉన్నామండి. ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ తరపున ఈరోజు అయితే ఇంట్లో చేసుకుందాం అని చెప్పి ఇలా ఇంట్లో ప్రిపేర్ అయితే చేసుకున్నాం అనమాట. వస్తు సరుకులు అయితే తీసుకొచ్చామండి. అన్నీ కావాల్సిన సరుకులు. ఏంటంటే ఇంకా మళ్ళీ ప్రతి దానికి బయటకు వెళ్ళాలంటే కొంచెం దూరం అవుతుంది. ఇంటి దగ్గర ఉన్నాయి కానీ షాప్లో అన్ని సరుకులు కూడా అయిపోయాయి. తర్వాత వచ్చేసి కొన్ని షాపులు అయితే ఈ వరదకి అంతా మునిగిపోయాయి అనమాట. ఇంకా సరే అని చెప్పి ఎందుకులే ఇవన్నీ ప్రాబ్లం ఎందుకు అని చెప్పి బయట అయితే తెచ్చుకున్నాం అనమాట. వచ్చేటప్పుడు ఇంటికి వస్తూ తెచ్చుకున్నాం. ఇప్పుడు పూరీ కూర అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే చేసుకున్నామండి. వరద వచ్చి ఇంకా వారం అవుతున్నా కూడా ఇంకా అంతా భయంగానే ఉంది. ఇంకా అంతా కూడా క్లియర్ అవ్వలేదు. ఇంకా నార్మల్ అవ్వడానికి అంటే అన్నీ తిరుగుతున్నాయి. బట్ ఏంటంటే మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదండి. అందరూ కూడా అన్ని ఇబ్బందులతో బాధపడ్డారండి. వాటర్ లేక, పవర్ లేక, తినడానికి తిండి లేక, అసలు ఎటువంటిది ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితి ఏంటి అనేది అర్థం కాక చాలా ఇబ్బందుల్లో అందరూ కూడా బాధతో అయితే మునిగిపోయామండి. ఇప్పుడు అసలు ఏం చేయలేని పరిస్థితిలో అయితే అందరం కూడా ఇరుక్కుపోయాం అనమాట. ఇప్పుడైతే ఇంకా హౌస్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కామన్ కదండి అదంతా కూడా చెత్త. ఇప్పుడు ఇదంతా కూడా హౌస్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇంట్లో లేం కదండి, మళ్ళీ వచ్చేసరికి ఇలా తయారైందనమాట. అత్తయ్య వాళ్ళు రీసెంట్గా అయితే హౌస్ షిఫ్ట్ అయ్యారనమాట. ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, అలా సర్దుకోకుండా అలా పెట్టేసాం, తర్వాత సర్దుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు వరద వచ్చేసరికి మా ఇంట్లో సామాన్లు అలాగే ఉండిపోయాయి, తర్వాత ఇక్కడ సామాన్లు అలాగే ఉండిపోయాయి. ఆ సామాన్లు తర్వాత క్లీన్ చేయొచ్చు అన్నట్టు ముందు ఇక్కడ సామాన్లు అయితే అన్నీ సర్దేసి ఇలా హౌస్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నామండి. అత్తయ్య వాళ్ళు అయితే మార్నింగ్ అయితే బయటకు వెళ్ళారనమాట. ఇంకా మాకైతే మార్నింగ్ అంటే వాళ్ళు 4కి అయితే వెళ్ళిపోయారు. మాకేంటంటే తెలిసింది 10కి అనమాట. 10కి తెలిసింది వాటర్ వస్తుంది అని చెప్పి తెలిసింది, కానీ మా ఏరియాకి వస్తున్నాయి లేదా అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది లేదండి. తర్వాత మా వారు కాల్ చేసి అటు వాటర్ వస్తున్నాయి అన్నారు కానీ మన ఏరియా సైడ్ వస్తున్నాయి అని చెప్పి
తనకి తెలియదు అనమాట. ఇంకా మొత్తం అటు సైడ్ వస్తున్నామన్నట్టు మా పనులు మేము చేసుకుంటాం ఉన్నాం, కానీ ఇంతలోకి అయితే ఇలా జరిగిపోయింది. ఇప్పుడైతే హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తూ ఉన్నామండి. ఇంట్లో మళ్ళీ బాగాలేదు కదా, అదంతా శుభ్రంగా పిల్లలు ఉన్నారు కాబట్టి శుభ్రం చేసుకుందాం అని చెప్పి ఇలా హౌస్ అంతా అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత రోజు అన్నీ కూడా అలా సర్దుకుని అయితే అన్నీ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉన్నామండి. నైట్ అయితే చపాతీలు అయితే చేసుకుని తిన్నాము. ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అండి. ఇలా ఇంటి పనులతో అయితే మా డే అంతా ఇలా జరిగిపోయింది. ఇంకా తర్వాత మా చిన్న పాప కూడా నేను చేస్తానని చెప్పి ఇలా నన్ను కూడా ఫాలో అవుతుంది. బట్టలన్నీ కూడా చాలా వరకు అన్నీ కూడా తడిచిపోయాయండి. ఉన్న బట్టలు మేము బయటికి తీసుకెళ్ళినప్పుడు ఉన్న బట్టలని యూస్ చేస్తూ ఉన్నామండి. ఇంకా మామయ్య వస్తూ ఇవి తీసుకొచ్చారనమాట. ఇంటి దగ్గర షాప్లో మొన్న వరదకి అన్నీ కూడా తడిచిపోయాయి. ఇంకా పిల్లలు ప్యాకెట్స్ కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఇంకా మామయ్య అయితే ఈ బింగో ప్యాకెట్స్ ఇవన్నీ ఇంకా స్నాక్స్ ఇంకా కొన్ని కావాల్సిన సరుకులు అవి ఉంటే అవి కూడా తీసుకుని అయితే వచ్చారు. ఇంకా హౌస్ అయితే క్లీన్ చేయడానికి నేను ఇంకా ఫెనాయిల్, బ్లీచింగ్ కావాల్సినవన్నీ కూడా చెప్పానండి. అవన్నీ కూడా తీసుకుని అయితే వచ్చారనమాట. ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేయాలి, ప్రిపేర్ చేసుకుని తినాలి. ఇంకా తర్వాత ఇంకా వాటర్ అయితే బాగాలేదని చెప్పి ఇలా మినరల్ వాటర్ అయితే తెచ్చుకున్నామండి. ఒకటేమో వాడుకోవడానికి, ఇంకొకటేమో తాగడానికి అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మెయిన్ మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అంతా కూడా మనం వాటర్కి, ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫుడ్ అయితే వేడివేడిగా ఉన్న ఫుడ్ని మాత్రమే తీసుకోవాలి. వాటర్ అయితే హీట్ చేసిన వాటర్ లేకుంటే మినరల్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా ఆటోలో అయితే మావి అన్నీ కూడా తీసుకుని వచ్చారు. ఇప్పుడైతే లంచ్ టైం అండి. లంచ్ టైంలో మాకు గవర్నమెంట్ తరపు నుంచి అలాగే బయట తరపు నుంచి అయితే బిర్యానీ ప్యాకెట్స్, తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్స్, ఇంకా కిచిడి ఇవన్నీ కూడా ఇచ్చారండి ప్యాకెట్స్. వాటితో పాటు ఇలా కర్రీ అయితే బయట నుంచి మావయ్య తీసుకుని వచ్చారు. వండుకుని అయితే చాలా రోజులు అవుతుందండి తిని. ఇంకా ఈ వరదల వల్ల ఇంకా నాన్ వెజ్ అనేది తినలేదు. తర్వాత వచ్చేసి తిండికి ఏదో మొహమాచం అయిపోయినట్లు ఎట్లా అనిపించింది అనమాట. నిజంగా అండి అంతలా అయిపోయింది. ఇంకా ఈ కిచిడి, బిర్యానీ ఇవి ఇచ్చారు కదండి, వాటితో పాటు ఇది నాన్ వెజ్ కర్రీ కూడా తింటే బాగుంటుందని చెప్పి అన్నట్టు మా అయితే కూర తీసుకొస్తే ఇంకా అత్తయ్య నేనైతే కలిపి ఇక ప్రిపేర్ చేసాము. అవన్నీ కూడా దగ్గర పెట్టుకుని అందరం కలిపి అయితే భోజనం చేస్తూ ఉన్నామండి. మాకైతే ఈ రోజంతా కూడా ఇలా గడిచిపోయింది అనమాట. ఇంకా ఇలా అందరం కలిసి తక్కువ అయితే భోజనం చేస్తూ ఉంటాము. ఈరోజు మాకు టైం దొరికింది. ఇప్పుడు రోడ్డు మీద చూస్తుంటే ఇలా అయితే ఉందన్నమాట. ఎక్కడి చెత్త అలా ఉంది. ఇంకా వర్షం పడుతుంది కదా, డ్రైనేజీ వాటర్ కూడా అంతా కూడా పైకి వచ్చాయన్నమాట. ఇదండి వీడియో.